స్టోరీ టైం తెలుగు. మన తెలుగు కథలు, కథల ప్రపంచం. ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం. పురాణ కథల నుండి పంచతంత్రం, తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు, బాల కథలు, ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రతి కథలో ఒక వినోదం, ఒక పాఠం ఉంటుంది. అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హాంటెడ్ బస్సు కథ మొదటి భాగం. రాత్రి ప్రయాణం. ఈ కథ ఒక చిన్న కొండ ప్రాంత గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఆ గ్రామం పేరు కాటిపల్లె. ఇది దట్టమైన అటవులు, ఎత్తైన కొండల మధ్య ఉన్నది. ఈ గ్రామంలో ఒక వింత కథ చాలా ప్రసిద్ధి చెందింది. అది హాంటెడ్ బస్సు గురించి. గ్రామంలో ఆ బస్సులో ఎక్కిన వారు తిరిగి వస్తారని ఎవ్వరూ చూడలేదట. కానీ కొందరు ఆ కథనాలను కేవలం అపవాదాలు అని నమ్మేవారు. ఒకరోజు గ్రామానికి చెందిన యువకుడు అర్జున్ నగరానికి వెళ్ళాలని అనుకుంటాడు. అర్జున్ ధైర్యంగా ఉండే యువకుడు. అతను అలాంటి వింతల్ని పట్టించుకునేవాడు కాదు. తన స్నేహితుడి పెళ్లికి హాజరవ్వడానికి అతను సిద్ధమయ్యాడు. రాత్రి బస్సు ఎక్కడానికి బస్టాండ్కి వెళ్ళాడు. అక్కడ చూసిన దృశ్యం అతనికి కొంత విచిత్రంగా అనిపించింది. అతడు అక్కడున్న వృద్ధుడిని, రామయ్యను అడిగాడు, బాబాయ్, బస్సు ఎప్పుడు వస్తుంది? రామయ్య కొంచెం ఆలోచించి చెప్పాడు, రాత్రి 10 గంటలకు చివరి బస్సు వస్తుంది. కానీ నా మాట విను, ఆ బస్సులో ఎక్కకు. అర్జున్ ఆశ్చర్యంగా, ఏంటి బాబాయ్, ఆ బస్సు గురించి ఇంత ప్రత్యేకమేమిటి అని అడిగాడు. రామయ్య తన గొంతు తగ్గించి, అది భూతియా బస్సు. ఆ బస్సులో ఎక్కడా తెలీని సంఘటనలు జరుగుతాయి. ఎవరెక్కడికి ఆ బస్సులో వెళ్లి తిరిగి రాలేదు అని చెప్పాడు. అర్జున్ నవ్వుతూ, బాబాయ్, ఇవన్నీ నన్ను భయపెట్టడానికే గాలికథలు. నేను ఆ బస్సులోనే వెళ్తాను అని ధైర్యంగా చెప్పాడు. వింత ప్రారంభం. సరిగ్గా రాత్రి 10 గంటలకు బస్సు బస్టాండ్కి చేరింది. ఆ బస్సు చాలా పాతదిగా కనిపించింది. కిటికీ అద్దాలు పొడసరిగా ఉండి, అంతర్లీనంగా ఒక చలి వాతావరణం ఉండేది. డ్రైవర్ ఒక పొడవైన కోటు ధరించి, తన ముఖాన్ని అర్ధంగా ముసుగులో దాచుకున్నాడు. అర్జున్ బస్సులో ఎక్కి చివరి సీట్లో కూర్చున్నాడు. బస్సులో 4 లేదా 5 మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. వారంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. బస్సు స్టార్ట్ అయి అటవీ మార్గంలోకి దూసుకుపోయింది. అర్జున్ కిటికీ బయటకు చూస్తున్నాడు. ఎక్కడికి చూపిన చెట్లు, చీకటి మాత్రమే కనిపించాయి. ఊహించని విధంగా బస్సు లోపల నుంచి ఒక నవ్వు వినిపించింది. అర్జున్ చుట్టూ చూసినా ఎవరో నవ్వుతున్నట్లు ఎవరూ కనిపించలేదు. మొదటి సంకేతం. అర్జున్ అసహనంగా ఫీల్ అయ్యాడు. బస్సు అదే రహదారిలో తిరుగుతుందని గమనించాడు. డ్రైవర్ను అడిగాడు, ఈ బస్సు ఎక్కడికి వెళ్తోంది? ఈ మార్గం మళ్ళీ వస్తోంది. డ్రైవర్ అతనిని చూడకుండా, బస్సు దాని గమ్యస్థానానికి వెళ్తుంది అని అర్థం లేని సమాధానం ఇచ్చాడు. డ్రైవర్ మాట్లాడిన పద్ధతి అర్జున్కి గందరగోళంగా అనిపించింది. అతను తన పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ అతను తన తలకిందుకి వంచి ప్రశ్నలకు స్పందించలేదు. కొంత సమయం తర్వాత బస్సు లోపల గాలి మరింత చల్లగా మారింది. అర్జున్ తన జాకెట్ను బిగించి కట్టుకున్నాడు. ఇంతలో బస్సు లైట్లు మెల్లగా ఆరిపోయాయి. కొన్ని క్షణాల పాటు నిండా చీకటి చిమ్మింది. ఆ చీకటిలో అర్జున్ వింత ఫుసఫుసలు వింటున్నాడు. ఆ శబ్దాలు బస్సు వివిధ మూలల నుండి వస్తున్నట్లు అనిపించాయి.
మళ్ళీ లైట్లు వెలిగితే బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ కనబడలేదు. ఆ దృశ్యం చూసి అర్జున్ షాక్ అయ్యాడు. అతను గట్టిగా "ఎవరు ఉన్నారు?" అని అరవడంతో ఎవ్వరూ స్పందించలేదు. భయంకరమైన నీడ. ఆ సమయంలో అర్జున్కి ఒక అనుభూతి కలిగింది. తన సీటు వెనకాల ఎవరో ఉన్నట్లు. అతను నిదానంగా తిరిగి చూశాడు. అక్కడ ఒక నీడ కనిపించింది. ఆ నీడ అతడిని నేరుగా చూస్తోంది. ఆ కన్నులు విపరీతంగా వెలిగిపోతూ భయంకరంగా కనిపించాయి. అర్జున్ భయంతో కేకలు వేశాడు. కానీ అతను చూడటానికి మళ్ళీ ప్రయత్నించేలోపు ఆ నీడ మాయమైంది. ఇప్పుడు అర్జున్కి స్పష్టమైంది, ఈ బస్సు సాధారణమైనది కాదని. అతను డ్రైవర్ను పట్టుకుని "బస్సు ఆపండి, నేను దిగాలి" అని కోపంగా అన్నాడు. డ్రైవర్ అతని వైపు చూడకుండా "ఇక ఈ బస్సు ఆగదు" అన్నాడు. తెలియని గమ్యానికి ప్రయాణం. బస్సు వేగం పెరిగింది. కిటికీ బయట చీకటి మరింత ఘనంగా కనిపించింది. అర్జున్ తన మనసు కుదురుగా ఉంచుకుని ఈ బస్సు నుంచి తప్పించుకోవాలంటే దాని రహస్యం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. బస్సు ఎక్కడి నుంచి తెలియని ఒక వంతెన దగ్గరికి చేరింది. అర్జున్ కిటికీ బయట చూశాడు. వంతెన కింద నీటిలో కొన్ని వింత నీడలు కదులుతున్నట్లు కనిపించాయి. అవి అతనికి నిజమా లేదా అవాస్తవమా అనిపించలేదు. కొనసాగుతుంది. మొదటి భాగం ముగిసింది. రెండో భాగంలో అర్జున్ భూతియా బస్సు రహస్యం తెలుసుకున్నాడా? అతను బతికి బయటపడగలడా? తెలుసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.